హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 6 అయితే స్టార్ట్ అయింది. ఎపిసోడ్లో మీకు సగం వరకు నామినేషన్స్ అయితే చూపించారు, కానీ ఆల్రెడీ లైవ్లో అయిపోయాయి అండ్ ఇవాళ ఎపిసోడ్లో కంప్లీట్ అవుతాయి అండ్ ఇవాళ అఫీషియల్ ఓటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా హౌస్లో ఈ వారం టాస్క్ పెట్టడానికి శోభా శెట్టి కూడా 1 డే కోసం హౌస్లో ఉండబోతున్నట్టు మనకు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో వీడియో చూసే ముందు బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వారం నామినేషన్లో ఉన్న 6 మెంబర్స్లో మీ ఫేవరెట్ ఎవరు అనేది కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే నామినేషన్లో ఉన్న 6గురిలో ఎలా ఉంది ఎవరి ఓటింగ్ గ్రాఫ్ అనేది వాళ్ళ నామినేషన్ పాయింట్స్ని బట్టి చూద్దాం. అండ్ టాప్లో అయితే ఈసారి తనుజ కంటే ఎక్కువగా సుమన్కే అనఫిషియల్ ఫ్యాన్ పోల్స్లో అయితే వస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే తనుజ ఈ బాండ్స్ అండ్ ఇవన్నీ గొడవలన్నిటికీ మెయిన్ రీజన్ తనుజానే. సో మొదట నాన్న అనే ఒక బాండింగ్, ఆ తర్వాత రీతు ఫైర్ కాగానే తనని ఫ్రెండ్గా చేసుకోవడం, ఇప్పుడు కొత్తగా వచ్చిన మాధురి గారితో కూడా అదే విధంగా ఉండడం. సో ఎవరైతే స్ట్రాంగ్ అని భావిస్తారో వాళ్ళని ఏదో విధంగా ఎమోషనల్గా దగ్గర చేసుకుంటుంది అని నాకైతే అనిపించింది పర్సనల్గా. సో తను ఇండివిజువల్గా నిజంగా ఎవరైనా ఆడలేకపోతున్నారంటే అది తనుజానే. సో ఇప్పటివరకు మనం అబ్జర్వ్ చేసింది అయితే. అండ్ మళ్ళీ తన నామినేషన్లో సుమన్ని అండ్ రాముని కూడా నామినేట్ చేసింది సేఫ్గా. అది కూడా సేఫ్ నామినేషన్ అని నాకైతే అనిపించింది. అండ్ అదేవిధంగా రామునేమో ఇండివిజువల్గా ఆడట్లేదు అని చెప్పి, సో ఈమె ఇండివిజువల్గా ఆడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ బాండ్స్ అనే అన్నిటికీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మెయిన్ కారణం తనుజ అని నాకైతే అనిపించింది. అండ్ ఆ తర్వాత డిమాండ్ పవన్, సో ఇతడికైతే ఓటింగ్ కాస్త ఉంది, పర్లేదు. కానీ ఇతడు ఇండివిజువల్గా ఇతడు కూడా ఆ ఒక రీతు అనే బాండ్ లేకపోతే మాత్రం ఇతడు డెఫినెట్గా టాప్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత భరణి, సో భరణి కూడా అదే వీక్నెస్, బలహీనత ఏంటంటే అందరినీ సాటిస్ఫై చేయాలని, లేకపోతే అందరు తన వెంట ఉండాలని ఏదో ఒక ఆ పరిస్థితిలో మాత్రం ఇతడు బ్యాడ్ అవుతున్నాడు. ఆ తర్వాత రాము ఉన్నాడు. సో ఇతడికి ఎలాంటి లవ్ ట్రాక్స్ అవేం లేవు అండ్ పెద్ద ఎఫెక్టివ్గా కూడా లేదు బిహేవియర్, కాబట్టి ఇలా ఉంది. అండ్ ఆ తర్వాత దివ్య, సో దివ్య మ్యాక్సిమం బ్యాడ్ అయిందంటే తనుజ వల్ల అండ్ ఈమె కూడా బర్నీతో క్లోజ్ ఉండడం వల్ల అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఈసారి ఉన్న వాళ్ళందరిలో సుమన్, తనుజ అండ్ డిమాండ్ పవన్ వీళ్ళైతే సేఫ్ అవుతారు. మిగతా వాళ్ళంతా డేంజర్ జోన్ అని చెప్పుకోవచ్చు.